విడిపోదామా విడిపోదామా అంకుల్ మీరు ఒకసారి రావాలి. అరే వదలరా. చాలా ట్రై చేశాను, ఇంట్లో వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. మనం విడిపోదామా మనం విడిపోదామా మనం విడిపోదామా ఏంటి అలా చూస్తున్నావు? రా లోపలికి. నేను వచ్చినట్టు నీకెలా తెలుసు? నా అనుకున్న వాళ్ళు నీడ తగిలినా తెలిసిపోతుంది. దా. ఇదిగో వాటర్ తీసుకుని రిలాక్స్ అవ్వు. ఇప్పుడే వంట స్టార్ట్ చేశాను, ఒక 40 మినిట్స్లో అయిపోతుంది. లవ్ ఫేర్వెల్. మన ప్రేమకి చివరి రోజు. మన ఫస్ట్ టైం ఎలా కలిసామో గుర్తుందా? ఆ తర్వాత మనకి పరిచయమైన 5-6 నెలలకి నేను నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పా. సర్లే ఆపు, నువ్వు ఇంత రొమాంటిక్గా చెప్పలేదు ఆ రోజు. నీకోటి చెప్పాలి. ఏంటి చెప్పు? ఇటు చూడు.
నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఏం లేదులే. సర్లే పద. అరే ఉండు. ఇలానే నాతో లైఫ్ లాంగ్ ఉండు. నేను నీతోనే ఉంటాను. నీ ఆనందంలో, నీ బాధలో, నీ సంతోషంలో, నీ ప్రేమలో నేనుంటాను. నువ్వు ఉంటావా? ఆ తర్వాత మన రిలేషన్షిప్లో అండర్స్టాండింగ్, బాండింగ్, అప్పుడప్పుడు గొడవలు, చిన్న చిన్న ఆనందాలు, అన్నిట్లోనూ ప్రేమ. గడిచిన ఎన్ని రోజుల్లో మన ప్రేమ, ఆ ప్రేమలో దొరికిన జ్ఞాపకాలు, అవి గుర్తొచ్చినప్పుడల్లా మన పెదవి చివరి చిరునవ్వు. ప్రతి సిచ్యువేషన్లో ఒకరికొకరు, ఒకరితో ఒకరు, జస్ట్ బీయింగ్ ఇన్ లవ్. ఆల్వేస్ ఫీలింగ్ ద లవ్. కానీ ఆ రోజు గొడవ మాత్రం సారీ, అనవసరంగా కోప్పడ్డా. సారీ, నేనే నీ మీద అరిచాను. సారీ, నేను నిన్ను అర్థం చేసుకోవాల్సింది. సారీ, నేనే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. థ్యాంక్స్ నా లైఫ్లో ఉన్నందుకు. మన మధ్య సారీ థ్యాంక్స్ అవసరం అంటావా? ఆ రోజు నాకు చాలా భయం వేసింది, ఆ గొడవల వల్ల మనం ఎక్కడ విడిపోతామో అని. కానీ నాకు ఆ రోజు నమ్మకం వచ్చింది, మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా మనం విడిపోవని. నాకు ఫుడ్ చాలు. హలో. ఏమీ లేదే, కొంచెం జ్వరంగా ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమో కొంచెం జ్వరం వచ్చింది. మాట్లాడదు గాని ఇప్పుడే పడుకున్నాడు, కొంచెం లేచిన తర్వాత నేనే చేయిస్తాలే, సరేనా? సరే 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 మరి ఉంటాను. ఇదో పిచ్చి కంగారే. మీ అమ్మేరా ఫోన్ చేసింది, అన్నిటికీ తొందరే.
తను భయపడుతుంది, మనం భయపెడుతుంది. రేయ్, రేయ్, నాన్న ఇటు చూడు, ఇటు చూడు. ఎందుకు ప్రేమించిన అమ్మాయి దూరం అయిందని ఇంత బాధపడుతున్నావా? చా, మీ కాలం కుర్రోళ్ళంతా ఇంతేరా. ప్రేమ అంటే చాలా గొప్పదిరా. ఈ జనరేషన్లో ఒక్క క్షణం ప్రేమ దొరకడమే కష్టం. అలాంటిది నీకు ఇన్ని రోజులు ప్రేమించే అవకాశం దొరికింది. ఆ ప్రేమని సెలబ్రేట్ చేసుకో, అంతేకాని బాధపడుతూ ఇలా ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం మంచిది కాదు. వెళ్ళు, ఇప్పుడైనా వెళ్ళు. వెళ్ళి నీ ప్రేమకు ఒక మంచి ఫేర్వెల్ వెళ్ళు. ఐ లవ్ యూ. నన్ను ఇన్ని రోజులు ప్రేమించినందుకు. ఐ లవ్ యూ. మా అమ్మాయిల జీవితంలో కోరుకున్నవన్నీ దొరకవు. ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసే స్వభావం మాకుంటుంది. కానీ ఈ సిచ్యువేషన్లో కొంచెం ఎక్కువ బాధగా ఉంది. ప్రేమ అనేది ఒక వరం. అది దొరకడం చాలా అదృష్టం. అలాంటి అదృష్టం మనకి ఇన్ని రోజులు దొరికినందుకు మనం చాలా లక్కీ. అది సరిపోదా? ఇప్పుడు నీ చేయి పట్టుకుంటే నేను ఇక్కడే ఆగిపోతానేమో. నీ ప్రేమ నుంచి నన్ను ముందుకు నడిపిస్తావా? సరే. మన ప్రేమ తాలూకా జ్ఞాపకాలు పెదవి చివరి చిరునవ్వులా ఉండాలే కానీ గుండెల మీద బాధలు మిగిలిపోకూడదు. ప్రేమని పొందడం ఒక అదృష్టం. అలాంటి ప్రేమ మీ నుంచి విడిపోయిందని బాధపడటం మానేసి అంత గొప్ప ప్రేమ మీకు దొరికినందుకు సంతోషించండి.